జై బజరంగ బలి. ఈ మాట చిన్నప్పుడు ఎన్నిసార్లు అన్నామో గుర్తుందా? కొత్త సైకిల్ తొక్కేటప్పుడు, మామిడి చెట్టు ఎక్కేటప్పుడు, పరీక్ష రాయడానికి బయలుదేరేటప్పుడు, లేదా ఏదైనా సాహసం చేసే ముందు చేతులు పైకెత్తి ఒక ధైర్యంతో జై బజరంగ బలి అంటూ ముందుకు దూకేవాళ్ళం. కానీ ఈ బజరంగ బలి అంటే నిజంగా ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన అవునా ఛానల్లో ఆ రహస్యం తెలుసుకుందాం. బజరంగ బలి అనేది నిజానికి తెలుగు పదం కాదు. దానికి మూలం సంస్కృతంలో ఉంది. అసలు పదం ఏంటంటే వజ్రాంగ బలి. ఇప్పుడు దీనిని విడగొట్టి చూస్తే వజ్రం అంటే పిడుగులాంటి దృఢత్వం, అంగం అంటే శరీరం, బలి అంటే బలవంతుడు, అంటే వజ్రంలా దృఢమైన శరీరం కలిగిన మహాబలశాలి. ఆయనే మన ఆంజనేయ స్వామి. మరి వజ్రాంగ బలి ఎలా బజరంగ బలి అయింది? అదే అసలు ఆసక్తికరమైన విషయం మన అవునా ఛానల్లో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశ భాషల్లో, ప్రత్యేకంగా హిందీలో వా అనే అక్షరం చాలాసార్లు బాగా మారుతుంది. అందుకే వజ్రాంగ కాస్త బజ్రాంగ అయింది. అక్కడి ప్రజలు ప్రేమగా, భక్తిగా జై బజరంగ బలి అని పిలవటం మొదలుపెట్టారు. ఆ పదమే కాలక్రమంలో మన దక్షిణ భారతానికి వచ్చి బజరంగ బలి కాస్త స్థిరపడిపోయింది. కానీ పేరు ఏదైనా ఆ భావం మాత్రం ఒక్కటే. ధైర్యానికి ప్రతీక, భక్తికి నిలువెత్తు రూపం, అసాధ్యాన్ని సాధ్యం చేసే ఆత్మవిశ్వాసం. అదే హనుమంతుడు. అందుకే ఇప్పటికీ చాలామంది ఏ పని మొదలుపెట్టే ముందైనా జై హనుమాన్, జై బజరంగ బలి అని అంటారు. ఎందుకంటే ఆ నినాదంలో ఒక శక్తి ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక గెలుపు భావన ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై బజరంగ బలి అని కామెంట్ చేసి, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం అవునా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.